హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఒక రెసిపీ అనమాట. వెజిటబుల్ దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీ, చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. చూడండి, మీరే చూడండి. ఇక్కడ వెజిటబుల్ దమ్ బిర్యానీ చాలా పొడి పొడిగా, చాలా టేస్టీగా, యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా వచ్చిందేమన్నది చేశాను. కంప్లీట్ వీడియో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా అయితే వచ్చింది. మరి స్టార్ట్ చేద్దాము. ఇదొచ్చేసి వెజిటబుల్స్ అన్నీ కూడా మీకు కావాల్సిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఇవే అని కాదు. నేనైతే ఇక్కడ ముందుగా ఒక కడాయిలో పొటాటో, బీన్స్, క్యారెట్, టొమాటో ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని అన్ని మ్యారినేషన్ కోసరం నేనైతే మ్యారినేట్ చేయడానికి ఇవన్నీ ఒక దాంట్లో వేసుకున్నాను. దాని తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, కొద్దిగా పుదీనా కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి, కారం రుచికి సరిపడా ఉప్పు, కారము, ఇక్కడ ఒక స్పూన్ ధనియా పౌడరు, గరం మసాలా కొద్దిగా, జీలకర్ర పొడి ఒక స్పూను, కసూరి మేతి ఒకటి, బిర్యానీ పౌడర్ ఒక స్పూను, ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, దాని తర్వాత ఒక సగం నిమ్మకాయ అయితే నేను పిండుకున్నాను. ఇవన్నీ వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ గూడా బాగా మ్యారినేట్ చేసి కొద్దిసేపు వదిలేయాలనమాట. టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఈ తర్వాత ఇవి ఆనియన్స్ వేయించుకున్నటువంటి ఆయిల్ అనమాట. అది వేసుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ వేసుకొని ఆయిల్ పెరుగు అన్నీ వేసుకున్నాం గదా! ఈ మసాలాలన్నీ గూడా బాగా వెజిటబుల్స్‌కి పట్టుకునేలాగా చేత్తోనే ఇలా బాగా మసాలా బాగా కలుపుకొని పక్కన బెట్టుకోవాలి. దాని తర్వాత ఈ బాస్మతి రైస్‌ని నేను ఒక గంట సేపు నానబెట్టుకొని పక్కన బెట్టుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు బియ్యం ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో నేను వాటర్ తీసుకొని ఇది ఉడకడానికి వస్తుంది గదా! బాయిల్ అవ్వడానికి వచ్చినప్పుడు ఇలా మనము మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఉప్పు గూడా సముద్రపు నీరులాగా ఉండాలనమాట. టేస్ట్ చేసినప్పుడు అంత ఉప్పు వేసుకొని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మనం ఆయిల్ వేసుకున్నట్లయితే మనకి రైస్ అన్నది అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా మనకు 70% బాగా రైస్ అన్నది ఉడికిపోవాలి. దాని తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కడాయిలో ఈ రైస్ మొత్తం బాయిల్ చేసుకొని ఇలా రైస్ మొత్తం దానిపైన వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా రైస్ వేసుకున్న తర్వాత దాని తర్వాత దాని పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత నెయ్యి కూడా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకున్న తర్వాత నేను కలర్ కోసరము కొద్దిగా కలర్ వేసేసాను. దాని తర్వాత ఇవి బాగా ఉడకడానికి కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవాలి. మనం ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో ఆ వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా దమ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని ఇక్కడ కొద్దిగా నేను లాస్ట్‌లో చుట్టూ అనమాట బార్డర్‌లో వాటర్ అన్నది పోసుకోవాలి. దాని తర్వాత ఇంకా దమ్ము చేసుకోవడమే అనమాట. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్, దాని తర్వాత ఒక 10 మినిట్స్ లోలో, మీడియంలో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకున్నట్లయితే మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత బాగా ఉందో, పొడి పొడిగా రైస్ కూడా అతుక్కోకుండా వచ్చింది. వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయినాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఫర్దర్ కుకింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.